కాబట్టి ఏ మాత్రం లేట్ చేయకుండా దీపావళి స్పెషల్ లో మనం ఫస్ట్ ఏం చేస్తాం తెలుసా? మస్త్ టైం పాస్ లో ఒకళ్ళు మిస్డ్ కాల్ ఇస్తారు, వాళ్ళకి అలా కాల్ చేసి ప్రాంక్ కాల్ చేస్తాం అనమాట. ప్రాంక్ కాల్ చేసి సర్ప్రైజ్ చేస్తాం, హే మేము మస్త్ టైం పాస్ నుంచి మాట్లాడుతున్నాము అని చెప్పి కాల్ చేసేద్దామా? ఓకే, అక్కడ నంబర్ నొక్కు, అంతే, సూపర్. సో ఇప్పుడు ఎవరికి కాల్ చేస్తామో మాకు కూడా తెలీదు, సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ కాబట్టి ఎవరు ప్రాంక్ కాల్ చేద్దాం? పిల్లలతో చేయి. నువ్వు మాట్లాడతా? మాట్లాడతా. ఓకే సంజయ్, నువ్వు మాట్లాడు. వాళ్ళకి ఏం మాట్లాడుతావు నీకు తెలీదు, నీ ఇష్టమో, వాళ్ళు ప్రాంక్ చేయాలి. ఓకే, ఆడుకోవాలి రేంజ్ లో. ఓకే. హలో 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 హలో, ఎవరు మాట్లాడుతుంది? మీరెవరండి? నేను ఒక పిల్లోడినండి. ఎవరండి? నేను ఒక పిల్లోడిని. పిల్లోనా? ఏ పిల్లోడండి? పద్యాలు పాడే పిల్లోడినండి. అర్థం కావట్లేదండి. చరణ్ అండి. చరణ్ అండి? ఎవరండి చరణ్? ఎవరు కావాలండి మీకు? మీ ఆవిడ కావాలి. పాప ఉందా? హలో, మీకు పాప ఉందా అండి? ఏంటండి? మీకు పాప? పాపనా? అండి. పాప లేదండి. మరి అబ్బాయి ఉన్నాడా? ఉన్నాడా? హలో హలో, ఏ చెప్పండి. క్లాస్ చదువుతున్నాడు? ఏంటండి? ఏ క్లాస్ చదువుతున్నాడు? 6th క్లాస్ అండి. 6th క్లాసా? ఫెయిల్ అయ్యాడా? ఏంటండి? ఫెయిల్ అయ్యాడా? ఫెయిల్ కాదండి. ఎందుకండి 6th క్లాస్ లో పాస్ అవుతాడు? మీ హస్బెండ్ ఏం చేస్తున్నాడండి? నేను హౌస్ వైఫ్ అండి. ఇప్పుడు ప్రజెంట్ మీరు వంటేమండారు? వంటేమండారు? ఏంటండి? వంట వంట ఈరోజు పప్పు అండి. పప్పు తిని పడుకోండి. తిని పడుకోండి. తిని పడుకోవాలా? అసలు మాట్లాడేది అసలు నన్ను ఎవరో గుర్తుపట్టారా? లేదండి, గుర్తుపట్టలేదు. నువ్వు గుర్తుపట్టేవారు ఎవరు అసలు ఆవిడ? కనీసం. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరండి? మేడం మీ పేరేంటి మేడం? నా పేరు సఫియా అండి. ఏం పేరు? సఫియా అండి. మీరెవరండి? ఎవరు? సఫియా. సఫియానా? నువ్వేంటో ముట్టుకుంటున్నావు సఫియా అనగానే. ఏమండి, ఆ అబ్బాయితో తిరిగి తిరిగి మన చరణ్ గారు ఇట్లా తయారయ్యాడండి. ఏంటండి వాళ్ళ అబ్బాయితో మాట్లాడండి. ఏంటండి మీ అబ్బాయి అమ్మాయిలతో ఎక్కువ తిరుగుతానంట 5th క్లాస్ లోనే. ఏం పెంచుతున్నారండి మీరు అసలు? అయ్యో పక్కనండి. ఎక్కడ తిరుగుతున్నారండి మా బాబు? స్కూల్కి వెళ్ళిందండి. తిరుగుతున్నాడు స్కూల్ లోనే. అసలు చదువుకునేట్లేదంట తెలుసా? ఆడపిల్లలు జుట్టు కనిపిస్తుంటే చాలా అంట రిబ్బన్లు ఊడిపేస్తున్నాడంట, జుట్లు విరగు చేస్తున్నాడంట. అయ్యో ఎవరున్నారండి మీతో? ఇగో ఇక్కడే మీ పిల్లోని మేము అరెస్ట్ చేసాం, కావాలంటే మాట్లాడండి. హలో 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 బాబు ఎక్కడున్నావు? నేనా? నన్ను అంకుల్ తీసుకొచ్చారు. తీసుకొచ్చారు. వాయిస్ రావట్లేదు. సఫియా గారు నమస్తే అండి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. నమస్తే అండి, మేమే మీ అల్లరి పిడుగులు ఇక్కడ ఉన్నారు, మా షోలో వచ్చారు ఇవాళ. సఫియా గారు, మీరు ఇంతసేపు మాట్లాడారు కదా, ఏమనుకుని ఎవరనుకుని మాట్లాడారు? లేదండి, వాయిస్ కొంచెం అది బ్రేక్ అవుతుంది, సరే రావట్లేదు, మాట్లాడాను. అవునా? మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని ప్రాంక్ కాల్ చేసాం. మధ్యలో ఎక్కడన్నా గుర్తుపట్టేస్తారేమో అని అనుకున్నాం, కానీ నేను మాట్లాడినా గుర్తుపట్టలేదు మీరు. అవునండి, చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. ఎనీవేస్ అండి, దీపావళి శుభాకాంక్షలు అండి సఫియా గారు మీకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మీకు కూడా అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. ఇంకేం మాట్లాడకుండా బాయ్ చెప్పేశారు. ఒక్కడితోనే భరించట్లేకపోతున్నారు, వీళ్ళ మమ్మీతో మనం మాట్లాడింది. వీడిని ఒక్కడనే భరించట్లేదు, ఇంకా నలుగురు వాళ్ళతో కాజల్ చేతు 6 కలిసి అల్లరి చేస్తే ఎలా ఉంటుంది, అందుకే బాయ్ చెప్పేశారు. 7 ఇల్లు వదిలితే నా మీద పంచేసేటట్టున్నారు.